మిస్టర్ జనబేరి న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్. శరన్నవరాత్రి ఉత్సవాల్లో 5వ రోజున శ్రీ మహాలక్ష్మీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్న విజయవాడ కనకదుర్గమ్మ. ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మను దర్శించుకున్న ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్. పూర్ణకుంభంతో స్వాగతం పలికిన ఆలయ అధికారులు. విజయవాడ నగరాన్ని గుంతల రహిత రోడ్లుగా ఉంచాలి. విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర. ఇంద్రకీలాద్రిపై దసరా మహోత్సవాల్లో భాగంగా ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన శ్రీహరి బల్లారి డ్రమ్స్ బృందం ప్రదర్శన. విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గాదేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో 5వ రోజున శ్రీ మహాలక్ష్మీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. మహాలక్ష్మి అమ్మవారికి వేకువజాము నుంచే దేవాలయ అర్చకులు ప్రత్యేక పూజలు శాస్త్రోక్తంగా జరిపించారు. 3 శక్తుల్లో ఒక శక్తి అయిన శ్రీ మహాలక్ష్మి అమ్మవారు అమితమైన పరాక్రమంతో డోలాసురుడు అనే రాక్షసుని సంహరించి సమస్త లోకాలకు శాంతి చేకూర్చింది. అన్ని సౌకర్యాలతో జీవించడానికి అవసరమయ్యే ప్రతి అంశము ఆ దేవి స్వరూపమే. దీనికి మహిళలు ప్రతీకగా నిలుస్తారు. బిడ్డలకు జ్ఞానాన్ని బోధిస్తూ విజయలక్ష్మిగా, ఇంటిల్లిపాదికి భోజనం పెడుతూ ధాన్యలక్ష్మిగా, కష్టాల్లో భర్తకి ధైర్యం చెబుతూ ధైర్యలక్ష్మిగా, కుటుంబం పేరు నిలిచేలా సంతానాన్ని తీర్చిదిద్దుతూ సంతానలక్ష్మిగా, భర్త సాధించే విజయానికి మూల కారణంగా ఉంటూ విజయలక్ష్మిగా, అన్ని రూపాల్లో తానే అయి సంసారాన్ని తీర్చిదిద్దుకోవాల్సిన బాధ్యతను మహిళలకు లక్ష్మీదేవి అలంకారాలు గుర్తు చేస్తూ ఉంటాయి. తన ఓర్పు, నేర్పుతో ఈ విజయాలన్నీ సాధించే సామర్థ్యం మహిళలు అందుకోవాలనేది వీటి అర్థరార్థం. పురుషుడు ఎంత ధనవంతుడైనా భార్య చేదోడు వాదోడుగా నిలవకపోతే ఆ సంపద వ్యర్థమే అవుతుంది. ఎటువంటి సంతృప్తిని అది అందించదు. పురుషుడికి నిజమైన సంపద ఇల్లాలు. ఆమె అందించే సహకారం మాత్రమే లోకస్థితి కారణిగా ధన, ధాన్య, ధైర్య, విద్య, సౌభాగ్య, సంతాన గజలక్ష్మిలుగా వరాలు ప్రసాదించే అష్టలక్ష్మి సమిష్టి రూపమైన అమృత స్వరూపినిగా శ్రీ దుర్గా మహాలక్ష్మి దేవిగా భక్తులను అనుగ్రహిస్తారు. శ్రీ మహాలక్ష్మి స్వరూపంలో అమ్మవారిని దర్శించడం వల్ల భక్తులందరికీ ఐశ్వర్య ప్రాప్తి, విజయం లభిస్తోందని భక్తుల నమ్మకం. చాలా డిస్టెన్స్ తిరుగుకుంటూ చాలా మంది, కొంతమంది వికలాంగులు ఉన్నారు అన్న, వాళ్ళకి హెల్ప్ చేయాలి. పెద్ద మనుషులు కూడా లైన్లోకి ఎక్కుతారు. మళ్ళీ అక్కడక్కడ కొంత వాలంటీర్ చెప్పి నేనే పంపించిన వాళ్ళకి, మళ్ళీ వెహికల్లో పంపించాను. మీ ఇంతకు అట్లా కొంచెం సపోర్ట్ చేయమని చెప్పి కిందనే సపోర్ట్ చేయమని. వాళ్ళు అంత దూరం నుంచి ఇక్కడికి వచ్చారు. ఇక్కడ కమాన్ ఉంది కదా, గోపురం ఉంది కదా, మెయిన్ గోపురం, అక్కడ దాకా అంత దూరం నుంచి నడుచుకుంటూ వచ్చారు అనమాట. వాళ్ళకి అట్లా ఆటలని చూసి కొంతమంది చెప్తే మంచిగా ఉంటుందని నా ఉద్దేశం. మేము 5 ఏళ్ళకి వచ్చి అమ్మవారికి దర్శనం కాకుండా దర్శనం లైనే దాంట్లో మాట్లాడి హైదరాబాద్ నుంచి 5 గంటలకు వస్తే ఇంకోటి టికెట్, విఐపి టికెట్ లెటర్లు చూపెట్టిన దర్శనంకి పంపిస్తలేదు. విఐపి టికెట్ కొన్నారా? విఐపి టికెట్ లైన్ అవుతుందంటే అర్థం చేసుకో. విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలు 5వ రోజుకు చేరుకున్నాయి. దుర్గమ్మ దర్శనానికి వచ్చే భక్తుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. శ్రీ మహాలక్ష్మీదేవి అలంకృత అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున ఇంద్రకీలాద్రికి చేరుకున్నారు. క్యూ లైన్లో అన్ని భక్తులతో కిటకిటలాడుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న స్త్రీ శక్తి పథకం ప్రభావం వల్ల మహిళా భక్తుల సంఖ్య బాగా పెరిగింది.
విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలు 5వ రోజుకు చేరుకున్నాయి. దుర్గమ్మ దర్శనానికి వచ్చే భక్తుల సంఖ్య 6వ రోజుకు చేరింది. 5వ రోజు శుక్రవారం మహాలక్ష్మీదేవి అలంకృత అమ్మవారిని దర్శించుకున్నారు భక్తులు. పెద్ద ఎత్తున ఇంద్రకీలాద్రిపై పర్వతానికి చేరుకుంటున్నారు. శ్రీశక్తి పథకం ప్రభావం వల్ల మహిళా భక్తుల సంఖ్య బాగా పెరిగిందని చెప్పుకోవచ్చు. ఇక రియల్ టైం డేటా ఆధారంగా ఎవరికి ఎక్కడ ఎలాంటి పరిస్థితి అసౌకర్యం కూడా ఇబ్బంది లేకుండా చూస్తుండటంతో పాటు భక్తులకు అవసరమైన కనీస సౌకర్యాలతో పాటు మౌలిక వసతులను క్షేత్రస్థాయిలో అధికారులు పర్యవేక్షిస్తున్నారు. ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. నేడు దేవాలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. దుర్గాదేవి మహాలక్ష్మి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. సందర్భంగా ఆలయ అధికారులు గవర్నర్కు ఆలయ ప్రధాన ద్వారం వద్ద పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. కార్యక్రమంలో దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి హరి జవహర్ లాల్, దేవాదాయ శాఖ కమిషనర్ రామచంద్ర మోహన్, దేవాలయ కార్యనిర్వహణ అధికారి ఈవో వి.కె. షీనా నాయకులు పాల్గొన్నారు. ఆలయ మర్యాదలతో గవర్నర్ను ఆలయంలోకి ఆహ్వానించారు. అనంతరం గవర్నర్ అమ్మవారి దర్శనం చేసుకున్నారు. వేద పండితులు వేదాశీర్వచనం చేశారు. అమ్మవారి దర్శనానంతరం ఆలయ అధికారులు గవర్నర్కి అమ్మవారి చిత్రపటం ప్రసాదాలను అందజేశారు. సార్ వెనకొంది ఫోటో కొద్దిగా దసరా మహోత్సవాలలో భాగంగా ఇంద్రకీలాద్రి మహా మండపం 6వ అంతస్తులో కుంకుమ పూజలు ప్రతిరోజు నిర్వహిస్తున్నారు. కుంకుమ పూజలో పాల్గొనేందుకు భక్తులు అధిక సంఖ్యలో వస్తున్నారు. అమ్మవారి ఉత్సవ విగ్రహం ఎదుట ఆలయ అర్చకుల ఆధ్వర్యంలో ఈ కుంకుమ పూజలు ఘనంగా జరుగుతున్నాయి. కుంకుమ పూజ కార్యక్రమంలో పాల్గొన్న ఉభయదాతలు పూజా కార్యక్రమం అనంతరం శ్రీ మహాలక్ష్మి రూపంలో ఉన్న అమ్మవారిని దర్శించుకున్నారు. అరుణాం కరుణాపరిమితాక్షీం ధృతవాసాంకుశ పుష్పబాణజాపాం అనిమాభిరామృతాం మయూఖైః అహమిత్యేవ విభావయే భవానీం ధ్యాయేత్పద్మాసనస్తాం విదసర్వదనాం పద్మపత్రాయతాక్షీం హేమాభాం పీతవస్త్రాం కరకలదలసిద్ధేమ పద్మాం వరాంగీం సర్వాలంకారితాం సతతమభైతాం భక్తరమ్రాం భవానీం శ్రీవిద్యాం శాంతమూర్తిం సకలసర్వతాం సర్వసంపత్ప్రదాత్రీం సకుంకుమ విలేపనాం విడతజంబకస్తూలికాం సమంతహరితరేక్షణాం శతరజాపపాశాంకుశాం అశేష జలమోహరీం అరుణమాల్య భూషోద్వరాం జపాకుసుమభాదురాం జపవిధో స్మరేత్ అంబికాం. ఓం ఐం హ్రైం శ్రీం సర్వమంగళాయ నమః. ఓం ఐం హ్రైం శ్రీం జ్వాలామాలిన్యే నమః. ఓం ఐం హ్రైం శ్రీం చిత్రాయ నమః. ఓం ఐం హ్రైం శ్రీం మహానిత్యాయ నమః. ఓం ఐం హ్రైం శ్రీం పరమేశ్వర పరమేశ్వర్యే ఐం హ్రైం శ్రీం సత్యానాథమయ్యే నమః. ఓం ఐం హ్రైం శ్రీం లోపాముద్రామయ్యే నమః. ఓం ఐం హ్రైం శ్రీం అగస్త్యమయ్యే నమః. ఓం ఐం హ్రైం శ్రీం కాలతాపనమయ్యే నమః. శాసన మండలిలో అచ్చెన్న బొత్స మధ్య మాటల యుద్ధం జరిగింది. సూపర్ 6 సూపర్ హిట్ కాదు, సూపర్ డూపర్ హిట్ అయిందని మంత్రి అచ్చెన్నాయుడు వెల్లడించారు. 2 జెడ్పీటీసీ ఎన్నికలు జరిగితే ప్రజలు వైసీపీకి డిపాజిట్లు కూడా రాకుండా చేశారని ఎద్దేవా చేశారు. ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన సూపర్ 6 హామీల అమలుపై శాసన మండలిలో వాడివేడి చర్చ జరిగింది. అంశంపై మంత్రి అచ్చెన్నాయుడు, విపక్ష నేత బొత్స సత్యనారాయణ మధ్య మాటల యుద్ధం నడిచింది. 6 పథకాలు అమలు చేస్తే అది సూపర్ హిట్ అంటారని, 3 కార్యక్రమాలు చేసి అయిపోయిందంటే ఎలా, అన్ని చేయాలి కదా అని విపక్ష నేత బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. దీనిపై మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ మేమిచ్చిన హామీలన్నింటినీ అమలు చేశాం. సూపర్ 6 సూపర్ హిట్ కాదు, డూపర్ హిట్ అయ్యిందని 2 జెడ్పీటీసీ ఎన్నికలు జరిగితే ప్రజలు వైసీపీకి డిపాజిట్లు కూడా రాకుండా చేశారు. సూపర్ 6 పథకాలతో ప్రజలు సంతోషంగా ఉన్నారనేందుకు ఫలితాల నిదర్శనమని మంత్రి చెప్పుకొచ్చారు. సిగ్గుండాలు మాట్లాడడానికి పెద్ద పెద్ద సభలు పెట్టారు అధ్యక్ష. సిగ్గుండాలు మాట్లాడడానికి ప్రతి జనవరిలో జాబ్ క్యాలెండర్ ఇస్తా ఉన్నారు. అధ్యక్ష. 5 సంవత్సరాల్లో ఒక్క ఉద్యోగం తీయలేదు, ఒక్క పరిశ్రమ రాలేదు. ఉన్న పరిశ్రమలు మీ ధన దాహానికి, మీ అధికార దాహానికి ఉన్న పరిశ్రమలో నిలిపోయాయి అధ్యక్ష. ఇంత దారుణంగా వీళ్ళు ప్రవర్తించి మళ్ళీ రోజు ఇక్కడికి వచ్చి శ్రీరంగ నీతులు మాట్లాడుతుంటే అర్థం కాని పరిస్థితి అధ్యక్ష. మీరు మంచని చెప్పండి. ఎవరూ ఊహించిన విధంగా సూపర్ 6 అమలు చేశాం.
అభినందించడానికి మీకు నోరు రాకపోతే నోరు మూసుకొని ఉండాలి తప్ప కానీ ఇంకా మీరు అవాస్తవాలు మాట్లాడితే ప్రజలు హర్షించరు. ఎప్పటికే మీ మీద, మీ పార్టీ మీద, మీ పార్టీ అధినాయకుడి మీద ఈరోజు ప్రజలు సేత్కరిస్తున్నారు. ఇప్పటికైనా ఒక బాధ్యతాయుతమైనటువంటి పార్టీగా మంచి సలహాలు ఇవ్వండి. సీనియర్ సభ్యులు 6 సార్లు ఎమ్మెల్యే అని ఇందా చెప్పారు, ఇంతకుముందు మంత్రులు చేశారు. మీకు సిగ్గు ఉండాలంటే సిగ్గు ఏ ప్రభుత్వానికి ఉందో, ఏ నాయకులకు ఉందో, ఎవరు మాట ఇచ్చి మాట తప్పారో, ఎవరు సిగ్గుమాలిపై ఉన్నారో రాష్ట్ర ప్రజలు తెలుసు అధ్యక్ష. మీరు ఇచ్చే ఎంతసేపు అన్నారు సూపర్ 6 సూపర్ హిట్. వాట్ ఈస్ సూపర్ 6 సూపర్ హిట్ అంటే ఏంటి? 6 పథకాలు చేసిన తర్వాత అప్పుడు సక్సెస్. మాకు తెలిసిన తెలుగు భాష, మాకు తెలిసిన తెలుగు భాష అది. మరి మీరు అరకొరగా మూడు కార్యక్రమాలు చేసి అరకొరగా ఇంకా అవి చేస్తామని చెప్తున్నారు. ఓకే, చూద్దాం. ఇంకా 3 కార్యక్రమాలు చేయాలి కదా. అవి సూపర్ 6 సూపర్ హిట్. సామాన్యుడికి అంత జ్ఞానం లేదు అధ్యక్ష. రాష్ట్ర ప్రజలు అందరూ చెవులో పోటీగా ఉన్నారు. ప్రజలందరూ చెప్పండి అధ్యక్ష. విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ కనకదుర్గ అమ్మవారిని శ్రీ మహాలక్ష్మీదేవి అలంకారంలో రాష్ట్ర శాసన మండలి చైర్మన్ మోషిన్ రాజు శుక్రవారం నాడు దర్శించుకున్నారు. ఆయనకు ఆలయ అధికారులు స్వాగతం పలికారు. శ్రీ మహాలక్ష్మీదేవి అలంకృత దుర్గమ్మ వారి దర్శన అనంతరం వేద పండితులు వేదాశీర్వచనాలు ఇచ్చారు. అనంతరం ఆయనకు తీర్థ ప్రసాదాలను చేశారు. ధాన్యాభివృద్ధిరస్తు పునర్దర్శన యోగ్యత ప్రాప్తి సర్వదా విజయవాడ నగరాన్ని గుంతల రహిత రోడ్లుగా ఉంచాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యాన్ చంద్ర హెచ్ఎం అన్నారు. శుక్రవారం ఉదయం తన పర్యటనలో భాగంగా గురునానక్ కాలనీ, ఎన్ఏసి కళ్యాణ మండపం, రమేష్ హాస్పిటల్ సిగ్నల్స్, బెన్ సర్కిల్, వెటర్నరీ హాస్పిటల్, ఎంజీ రోడ్, కృష్ణలంక, వినాయకుని గుడి, కృష్ణవేణి ఘాట్, కేశఖండనశాల, హోల్డింగ్ ఏరియా, కెనాల్ రోడ్, క్యూలైన్ ప్రాంతాలని క్షేత్రస్థాయిలో పరిశీలించారు. రమేష్ హాస్పిటల్ సిగ్నల్ నుండి గురునానక్ కాలనీ వెళ్లే రోడ్డును పరిశీలించి అందులో గుంతలను పెద్దగా ఉన్నాయని గమనించి అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని, నగరంలో రోడ్లని గుంతల రహిత రోడ్లుగా ఉంచాలని అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నా ప్రధాని రహదారి అంతర్గత రోడ్లో ఎక్కడా గుంతలు ఉండకూడదని, అందుకు అనుకున్నాక సిబ్బందిని ప్రతిరోజు పర్యటించి పరిశీలించి ఎక్కడ గుంతలు ఉన్నా వాటిని వెంటనే పూడ్చాలని, రోడ్డుపైన వర్షపు నీటి నిల్వ ఎక్కడా ఉండరాదని, నగరంలో మ్యాన్ హోల్స్ అన్ని ఇక రోడ్ లెవెల్లోకి ఉండాలని అధికారులను ఆదేశించారు. ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయని జిల్లా కలెక్టర్ లక్ష్మీశ్వర తెలిపారు. 5వ రోజు శ్రీ మహాలక్ష్మీదేవిని దర్శించుకునేందుకు ఉదయం నుంచే వేలాది మంది భక్తులు అమ్మవారి దర్శనంకి వస్తున్నారని చెప్పారు. నిన్న 1,500 మంది కాచేయని అమ్మవారి దర్శనం చేసుకున్నారని తెలిపారు. ఇవాళ కూడా 1,500 దాటొచ్చని అంచనా ఉందన్న వారు మూల నక్షత్రం రోజున రద్దీ 4 రోజుల ముందే వచ్చిందన్నారు. అందరితో సమన్వయం చేసుకుంటూ ఉత్సవాలు విజయవంతం చేసేందుకు కృషి చేస్తున్నామన్నారు. క్యూఆర్ కోడ్ ఫీడ్బ్యాక్ చాలా చక్కగా రియల్ టైంలో వస్తున్నాయన్నారు. ఏఐ ద్వారా మెరుగైన సేవలు అందిస్తున్నామని, ఫీడ్బ్యాక్ తీసుకుని ఎప్పటికప్పుడు సమస్యలు పరిష్కరిస్తున్నామన్నారు. తెలిసి అనుకున్న అంచనా ప్రకారంగా, తయారీ ప్రకారంగా 1,00,000 మంది దాటే అవకాశం ఉంది. 1,20,000 వరకు వెళ్ళవచ్చు. అంటే మనం ఏదైతే మూల నక్షత్రం రోజుల్లో రష్ అనుకున్నామో అది 3-4 రోజుల ముందరే మొదలైపోయింది. దానికి తగ్గట్టుగా జిల్లా యంత్రాంగం సంసిద్ధంగా ఉంది. కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేసుకుంటూ అన్ని డిపార్ట్మెంట్స్తో, మీడియా మిత్రులతో, అలాగే స్టేట్ గవర్నమెంట్తో, ఇక్కడ ఉన్న స్థానిక ప్రజాప్రతినిధులతో సమన్వయం చేసుకుంటూ అందరి సలహాలు ఎప్పటికప్పుడు తీసుకుంటూ ముందుకు వెళ్తున్నాము. ఇంకా కూడా ఎక్కడైనా సమస్యలు, ఏదైనా లోపాలు లేదా ఇంకా ఏదైనా మార్పులు చేర్పులు అవసరం ఉంటే దయచేసి మన దృష్టికి తీసుకురండి. ఎందుకంటే దాదాపుగా 1000 మంది రెవెన్యూ స్టాఫ్, 4,000 మంది పోలీస్ సిబ్బంది ఆల్రెడీ ఫీల్డ్ డిప్లాయ్ చేశాము. ఇంకా ఎక్కడైనా ఇంకా చేయాల్సి వస్తే కంపల్సరీగా చేద్దాము. మనం ఇంప్రూవ్ చేయాలి. ఈసారి గౌరవ ముఖ్యమంత్రి వారు ఒకటే చెప్పారు, సామాన్య భక్తులకు పెద్దపీట వేయాలి. ఓకే, అవసరమైతే వీఐపీ కొంచెం టైం తగ్గించినా పర్వాలేదు, సామాన్య భక్తులు ఇబ్బంది పడకుండా చెప్తారు. అదే విషయంలో మీకు తెలిసే ఉంది, 3వ రోజే మళ్ళీ ఒకసారి మనం ఇది చేసుకొని అసెస్మెంట్ చేసుకొని 4 గంటలు ఉన్న వీఐపీ దర్శనం 3 గంటలకి కుదించాము. ఆ 3 గంటలు కూడా ఉదయం
5 నుంచి 6 గంటలు, మధ్యాహ్నం 3 నుంచి 4 గంటలు, సాయంత్రం 8 నుంచి 9 గంటలు పెట్టుకున్నాము. అదే ప్రకారంగా వీఐపీస్ కూడా తీసుకొచ్చి వాళ్ళకి అక్కడ ఇబ్బంది కలగకుండా ఇటు పబ్లిక్కి కూడా సామాన్య భక్తులు కూడా ఇబ్బంది లేకుండా సజావుగా జరుగుతూ ఉంది. ఇంకొక 6 రోజులు ఈ కార్యక్రమాన్ని ఇంతే పకడ్బందీగా అమలు చేసుకుంటూ వచ్చే భక్తులు సంతృప్తితో అమ్మవారిని దర్శించుకొని అమ్మవారిని ఆశీస్సును పొందుతూ సంతృప్తిగా ఇంటికి వెళ్ళి వాళ్ళు ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాను. మీడియా మిత్రులు కూడా విన్నపము. సో మీరు కూడా ఎంతో కష్టపడి అమ్మవారి సేవ చేస్తున్నారు, మీకు కూడా అభినందనలు. సో ఎక్కడైనా ఏదైనా ఇబ్బందులు ఉంటే దయచేసి మా దృష్టికి తీసుకురండి, లేదా మా ఆఫీసర్స్ ఇక్కడ ఉంటారు వాళ్ళ దృష్టికి తీసుకురండి. ఎప్పటికప్పుడు మనమందరం కలిసి పనిచేస్తేనే ఇది జిల్లా యంత్రాంగం కలిసికట్టుగా పనిచేసినప్పుడే ఇటువంటి ఒక కార్యక్రమం సక్సెస్ అవుతుంది. ఈ దసరా వచ్చి ఇది కేవలం జిల్లాతో కాదు, ఇది రాష్ట్ర పండుగ కాబట్టి మొత్తం స్టేట్ నుంచి పక్క రాష్ట్రం నుంచి వస్తుంటారు కాబట్టి అందరూ సహకరించాలని కోరుకుంటూ మళ్ళీ ఒకసారి ప్రతి ఒక్కరికి జై భవాని, అందరికీ శరన్నవరాత్రి శుభాకాంక్షలు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై జరుగుతున్న దసరా మహోత్సవాలలో భాగంగా శ్రీహరి బళ్ళారి డ్రమ్స్ బృందం ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. రాజగోపురం వద్ద డ్రమ్స్ వాయిస్తూ అమ్మవారికి సంగీత నీరాజనం చేస్తున్నారు. దర్శనానికి వచ్చిన భక్తులు వాయిద్య ప్రదర్శనను తిలకిస్తూ ఫోన్లో సెల్ఫీలు, ఫోటోలు తీసుకుంటున్నారు. దసరా శరన్నవరాత్రి మహోత్సవంలో భాగంగా ఇంద్రకీలాద్రిపై డ్రమ్స్ కళాకారుల ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఇక పీలేరు నుంచి వచ్చిన 20 మంది సభ్యుల బృందం ప్రతిరోజు అమ్మవారి ఆలయ ప్రాంగణంలో రాజగోపురం వద్ద ప్రదర్శనిస్తున్నారు. ప్రతిరోజు ఉదయం 2 గంటలు, సాయంత్రం 2 గంటలు డ్రమ్స్ వాయిస్తూ అమ్మవారికి సంగీత నీరాజనం అందిస్తున్నారు. కరోనాకి ముందు ప్రజలు తప్పకుండా 3 ఏళ్లు దసరా ఉత్సవాలు శ్రీహరి బళ్ళారి డ్రమ్స్ బృందం అమ్మవారికి సంగీత నీరాజనం చేశారు. కరోనా తర్వాత మళ్ళీ ఇప్పుడు అవకాశం వచ్చిందని అమ్మవారి సన్నిధిలో దసరా నవరాత్రుల్లో డ్రమ్స్ వాయించే అవకాశం రావడం చాలా సంతోషంగా ఉందని బృందం సభ్యులు తెలిపారు. దర్శనానికి వచ్చిన భక్తులు వాయిద్య ప్రదర్శనను తిలకిస్తూ ఫోన్లో సెల్ఫీలు, ఫోటోలు తీసుకుంటున్నారు. దసరా పర్వదినాలలో అనంత్ డైమండ్స్ ఆధ్వర్యంలో ప్రసాదాలు వితరణ చేయడం అభినందనీయమని అడ్మిన్ డీసీపీ సరిత అన్నారు. అనంత్ డైమండ్స్ వారు సేవా కార్యక్రమాలే కాకుండా సురక్ష కార్యక్రమం ద్వారా సీసీ కెమెరాల ఏర్పాటుతో ఎంతో సహకారం అందించారని పేర్కొన్నారు. ఇలాంటి సేవా కార్యక్రమాలు మున్ముందు చేయాలని అమ్మవారి ఆశీస్సులు వారి కుటుంబ సభ్యులకు ఉండాలని ఆకాంక్షించారు. దసరా శరన్నవరాత్రుల సందర్భంగా అనంత్ డైమండ్స్ ఆధ్వర్యంలో జరుగుతున్న ప్రసాదాల పంపిణీ కార్యక్రమం కొనసాగుతోంది. శుక్రవారం ఉదయం జరిగిన ప్రసాదాల పంపిణీ కార్యక్రమంలో అడ్మిన్ డీసీపీ సరిత, సురక్ష కమిటీ కన్వీనర్ పారిశ్రామికవేత్త కుద్రవల్లి నర్సయ్య ముఖ్య అతిథులుగా హాజరై భక్తులకు ప్రసాదాలు పంపిణీ చేశారు. అనంతరం అడ్మిన్ డీసీపీ సరిత మాట్లాడుతూ దసరా పర్వదినాలలో అనంత్ డైమండ్స్ ఆధ్వర్యంలో ప్రసాదాలు వితరణ చేయడం అభినందనీయమని చెప్పారు. అనంత్ డైమండ్స్ వారి సేవా కార్యక్రమాలే కాకుండా సురక్ష కార్యక్రమం ద్వారా సీసీ కెమెరాల ఏర్పాటుకు ఎంతో సహకారం అందించారని పేర్కొన్నారు. ఇలాంటి సేవా కార్యక్రమాలు ముందు చేయాలని అమ్మవారి ఆశీస్సులకు వారి కుటుంబ సభ్యులకు ఉండాలని ఆకాంక్షించారు. అనంతరం సురక్ష కమిటీ కన్వీనర్ పారిశ్రామికవేత్త కుద్రవల్లి నర్సయ్య మాట్లాడుతూ అనంత్ డైమండ్స్ వారు రోజుకు 2000 మందికి ప్రసాదాలు పంపిణీ చేస్తున్నారని వివరించారు. దసరా శరన్నవరాత్రి 5వ రోజు పర్వదినం సందర్భంగా అనంత్ డైమండ్స్ ఓనర్ అయినటువంటి అనంత పద్మశేఖర్ గారు వారి కుటుంబ సభ్యులందరూ కూడా కలిసి భక్తులందరికీ కూడా అల్పాహార వితరణ కార్యక్రమం చేపట్టడం జరిగింది. స్వీట్ యాజ్ వెల్ యాజ్ హాట్ రెండు కూడా చాలామంది భక్తులకి ఈరోజు ఈ వితరణ చేయడం చాలా ఆనందంగా ఉంది. ఈ అనంత్ డైమండ్స్ వాళ్ళు కేవలం ఈ భక్తుల కోసం కానీ పేదల కోసం కానీ చేసే కార్యక్రమాలు మాత్రమే కాకుండా ప్రజలందరూ సురక్షితంగా ఉండాలి అని చెప్పి మా గౌరవ సిపి గారు శ్రీ ఎస్వి రాజశేఖర్ బాబు ఐపీఎస్ గారు చేపట్టినటువంటి సురక్ష ప్రోగ్రామ్ అంటే అన్ని ప్లేసెస్లో కూడా సీసీ కెమెరా శేఖర్ గారు
ప్రతిరోజు ఇక్కడ ప్రసాదాలు వితరణ చేస్తున్నారండి. ఈ 11 రోజులు దాదాపుగా రోజు 2000 మందికి పెడుతున్నారు ఇక్కడ ప్రసాదాలు. అది చాలా గొప్ప కార్యక్రమం. ఓన్లీ వ్యాపారమే కాకుండా అన్ని రకాలుగా ప్రజలకు సహాయంగా ఉండాలి, మనం సేవ చేయాలనే ఉద్దేశం ఆయనలో ఎక్కువ. ఆయన మనసు కూడా అనంతమైందనమాట, అంత పెద్ద మనసు అయింది. అందుకని చెప్పి రోజు మేము వచ్చి పాల్గొంటున్నామండి. దీంట్లో కూడా ఈయన హోమియో డిస్పెన్సరీ కూడా పెట్టారండి, ఫ్రీ. రోజుకు 100 మందికి హోమియో ఇస్తారు ఫ్రీగా. చాలా చాలా పెద్ద పెద్ద రోగాలు కూడా తగ్గుతున్నాయండి. అందరూ ఉపయోగించుకోండి, మన మీడియా మిత్రులు కూడా ఉపయోగించుకోవచ్చు. ఏం కావాలన్నా శేఖర్ గారిని కలిస్తే అన్నీ చేసి పెడతారు ఆయన. మన కుటుంబ సభ్యులు ఎవరైనా వెళ్ళొచ్చండి. ఇటువంటి కార్యక్రమాలు ఇంకెన్నో ముందు ముందు చేయాలని. నమస్కారం అండి. ఈరోజు మా తరపున మేము ఇలా ప్రసాదాలు పంచడం అనేది చాలా ఆనందకరంగా ఉంది. ఈరోజే కాదండి, దసరా అన్ని రోజులు, ఈ శరన్నవరాత్రులు అన్ని రోజులు మేము రోజు ఇలా ప్రసాదాలు పంపిణీ చేస్తూనే ఉంటాము. అంటే మాకు ఇది చాలా ఆనందకరమైన విషయం అండి. అంటే అమ్మవారిని తలుచుకుంటూ వారి పేరు మీద ఇలా అందరికీ ప్రసాదాలు పంచి వాళ్ళ మొహంలో ఆనందం చూడటం అనేది మాకు చాలా ఆనందంగా సంతోషంగా ఉంటుంది. అలాగే మా హోమియో వైద్యం కానీ లేదంటే మేము చేసే మిగిలిన సోషల్ యాక్టివిటీస్ అన్నిట్లో కూడా ప్రజలందరినీ పాల్గొని దాన్ని వినియోగపరచుకోవాలని కోరుకుంటున్నామండి. థ్యాంక్ యూ. నా పేరు విష్ణుప్రియ, జ్యువెలరీ డిజైనర్ ఆఫ్ అనంత్ డైమండ్స్ అండి. జాస్తి అనంత పద్మశేఖర్, అనంత్ డైమండ్స్ అండి మాది. అంటే మేము సమాజం నుంచి మనందరం కూడా చాలా పొందుతూ ఉంటాం. ప్రతి వాళ్ళు కూడా సమాజానికి మన వంతు మనం ఏం చేస్తే బాగుంటుంది అనే దాంట్లో ప్రతి వాళ్ళు ఆలోచన చేసి ఆలోచనతోటి ముందుకెళ్తే బాగుంటుందని ఫీల్ అవుతాను. అంటే మేము చాలా సోషల్ యాక్టివిటీస్తో పాటుగా ఈ నవరాత్రులు సందర్భంగా ప్రసాద పంపిణీ అనేది కూడా నాకు చాలా సంతోషాన్ని ఇస్తుంది. అంటే మనం అందరం కూడా మనశ్శాంతిగా ఉండాలి, ప్రశాంతంగా ఉండాలి అని అనుకుంటాం. అది కేవలం భగవద్ధ్యానం మూలంగానే సాధ్యపడుతుందని నమ్మి ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తూ ఉంటాము. అంటే పండగల్ని విజయవాడ ఇంద్రకీలాద్రిపై జరుగుతున్న దసరా మహోత్సవంలో భాగంగా శ్రీహరి బళ్ళారి డ్రమ్స్ బృందం ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. రాజగోపురం వద్ద డ్రమ్స్ వాయిస్తూ అమ్మవారికి సంగీత నీరాజనం చేస్తున్నారు. దర్శనానికి వచ్చిన భక్తులు వాయిద్య ప్రదర్శనను తిలకిస్తూ ఫోన్లో సెల్ఫీలు, ఫోటోలు తీసుకున్నారు. దసరా శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా ఇంద్రకీలాద్రిపై డ్రమ్స్ కళాకారుల ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. పీలేరు నుంచి వచ్చిన 20 మంది సభ్యుల బృందం ప్రతిరోజు అమ్మవారి ఆలయ ప్రాంగణంలో రాజగోపురం వద్ద ప్రదర్శన ఇస్తున్నారు. ప్రతిరోజు ఉదయం 2 గంటలు, సాయంత్రం 2 గంటలు డ్రమ్స్ వాయిస్తూ అమ్మవారికి సంగీత నీరాజనం అందిస్తున్నారు. కరోనాకి ముందు క్రమం తప్పకుండా 3 ఏళ్లు దసరా ఉత్సవాల్లో శ్రీహరి బళ్ళారి డ్రమ్స్ బృందం అమ్మవారికి సంగీత నీరాజనం చేశారు. కరోనా తర్వాత మళ్ళీ ఇప్పుడు అవకాశం వచ్చిందని అమ్మవారి సన్నిధిలో దసరా నవరాత్రుల్లో డ్రమ్స్ వాయించే అవకాశం రావడం చాలా సంతోషంగా ఉందని బృందం తెలిపారు. దర్శనానికి వచ్చిన భక్తులు వాయిద్య ప్రదర్శనను తిలకిస్తూ ఫోన్లో సెల్ఫీలు, ఫోటోలు తీసుకుంటున్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. శరన్నవరాత్రి ఉత్సవాల్లో 5వ రోజున శ్రీ మహాలక్ష్మీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్న విజయవాడ కనకదుర్గమ్మ. ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మను దర్శించుకున్న ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్. పూర్ణకుంభంతో స్వాగతం పలికిన ఆలయ అధికారులు. విజయవాడ నగరాన్ని గుంతల రహిత రోడ్డుగా ఉంచాలి. విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర. ఇంద్ర
ఇంద్రకీలాద్రిపై దసరా మహోత్సవాల్లో భాగంగా ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన శ్రీహరి బల్లారి డ్రమ్స్ బృందం ప్రదర్శన. ఇవి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.